హలో హలో మిమ్మల్ని ఇలా చూడండి. ఏం కావాలి? నాకు సహాయం చేస్తారా? అదంతా కుదరదు, వెళ్ళిపో. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. మీ దగ్గర ఉన్న రోప్ నాకు కావాలి ప్లీజ్. ఇప్పుడు నీకు ఈ రోప్ కావాలి అంతే కదా? అవునవును. ఇదిగో తీసుకో, తీసుకెళ్ళు, తీసుకుపోవయ్యా. తీసుకెళ్ళు, వెళ్ళు, తీసుకెళ్ళిపో. విసురు. ఎక్కు ఎక్కు. అలాగే ఎక్కు ఎక్కు. అరే రే. ఎందుకు దిగురా? కింద పడి చావరా? త్వరగా రా రా. కింద పడి చావరా, చావు. త్వరగా రారా, త్వరగా రా, పడి చావు. ఎందుకు రారా? ఎందుకు రా? అయ్యో ఎక్కడున్నా మోహిని? మోహిని, నా మాటలు వినిపిస్తున్నాయా? మోహిని, మోహిని.
ఓయ్ అయ్యో ఓయ్ ఓయ్ నా మోహిని వదిలేయండి. అయ్యో ఓయ్ వద్దు మోహిని ఓయ్ వద్దు ఆపండి. వద్దు తనను వదిలేయండి. మోహిని మోహిని తను ఏం చెయ్యొద్దు వదిలేయండి. మోహిని వద్దు తను ఏం చెయ్యొద్దు. మోహిని 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 ఏంటిది మోహిని? ఎవరు నువ్వు? నువ్వెవరు? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు చెప్పు. నేను నా మోహిని కోసం వచ్చాను. నీ మోహిని కోసమా? హలో హలో ఎవరు? నన్ను బయటికి విసిరేసింది ఎవరు? హలో హలో మిస్టర్ రామ్, నేను నా మోహిని చూశాను. తను ప్రమాదంలో ఉంది. ఎవరో తనని చిత్రహింసలు పెడుతున్నారు. నేను ఈ గుహలోంచి చూశాను. తను ఎలాగైనా సరే కాపాడాలి. నేను నీతో చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. నువ్వింకా ఆ చోటులో ప్రాణాలతో ఉన్నావు అంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తోంది. నువ్వు అతి త్వరగా ఆ చోటు నుండి బయటపడాలి. త్వరగా వెళ్ళు. నా మోహిని లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. నేను నీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మిస్టర్ రామ్, నువ్వు ఉండే చోటులో ఉన్న గుహలో నువ్వు చూసినది నీ మోహినిని కాదు, అది ఇంకెవరో. నాకేం అర్థం కావడం లేదు. అన్నీ నీకు ముందు ముందు తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు ఫ్లాట్కు వెళ్ళు. ఏంటి? మోహిని అక్కడే ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి? మోహిని ఫ్లాట్ లో ఉందా? నేను ఇప్పుడే వెళ్తున్నాను. గుడ్. థ్యాంక్ యూ మిస్టర్ ఎక్స్. థ్యాంక్ యూ. క్షమించండి, చాలా అర్జెంట్ అవడంతో తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్లీజ్ సార్, తప్పుగా అనుకోకండి. తీసుకోండి. ఇరుక్కున్నావా?
ఏమయ్యా ఎంత భయపడ్డానో తెలుసా? నోరు తెరిచి పిలవచ్చు కదా. సారీ, మర్చిపోయాను. లిఫ్ట్ పని చేయట్లేదు. మెకానిక్ వచ్చిన తర్వాతే రిపేర్ చేయాలి. సరే, నా మోహిని ఫ్లాట్కి వచ్చేసిందా? మోహినీనా? అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. హలో వాచ్మెన్. ఎవరు? ఏం కావాలి? నేనే F3లో ఉండే రామ్ని. ఎవరో ఇక్కడ అరిచారు కదా. అరిచారా? ఎవరో? నాకు వినపడలేదు. నిజంగానే ఎవరో అరిచారు, నేను విన్నాను. వెళ్ళి అంతా వెతికి చూడండి. ఊరికే పిచ్చోళ్ళ మాట్లాడుకో. ఇక్కడ ఎవరు అరుస్తున్నారు? నీకలా అనిపిస్తోంది. ఛా ఛా, ఏంటిది? ఎవరిలా చేసింది? మోహిని, మోహిని, నువ్వెక్కడున్నావు? నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. త్వరగా వచ్చాయి. నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవరున్నారు? అయ్యో, ఇది మోహిని డ్రెస్ కదా. మోహిని, 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 మోహిని.
ఏయ్ రామ్, కాస్త ఒద్దిగ్గా ఉండు. నాకు సిగ్గుగా ఉంది, నేనే కట్టుకుంటాను. నీకు చీర కట్టుకోవడం చేత కాదు కదా, అందుకే నేనే కడుతున్నాను. రామ్ ప్లీజ్. ఏంటి ఓవర్గా సిగ్గుపడుతున్నావు? నేనేం చూడలేదు కదా, కొంచెం సైలెంట్గా ఉంటావా? ఛీ పోరా ముసలాడా. చెవి నొప్పెడుతుంది, వదిలేయ్ ప్లీజ్. మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలి, సరేనా? అర్థమైంది. ఈ డ్రెస్లో నువ్వు నిజమైన మోహిన్లాగే ఉన్నావు. నాకే ఇసి పెడుతున్నావా? ఈ డ్రెస్ లో నేను అంత అందంగా ఉన్నానా? నిజంగానే చెప్తున్నాను. నిన్ను ఇలా చూస్తుంటే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగే ఉన్నావు. రియల్లీ? రియల్లీ. మోహిని, నువ్వెక్కడున్నా? నువ్వు లేకపోతే నాకు పిచ్చి పట్టినట్టుంది. నా వల్ల కావడం లేదు. భగవంతుడా, మోహిని ఎక్కడున్నా సరే నా దగ్గరికి త్వరగా పంపించేయి ప్లీజ్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రామ్. ఎక్స్, ఇప్పుడే మీ గురించి అనుకున్నాను. మోహిని దొరికిందా? తను ఎక్కడుంది? కూల్ డౌన్, కూల్ డౌన్. ఎందుకని ఇంత టెన్షన్ అవుతున్నావు? నా పరిస్థితి మీకు అర్థం కాదు సార్. మోహినిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను సార్. మోహిని మీద నీకున్న ప్రేమ నాకు బాగా అర్థమవుతోంది, కానీ నిజాన్ని మీరు ఫేస్ చేసే తీరాలి. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. కొంచెం వివరంగా చెప్తారా? మోహిని కేస్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. దీని గురించి విచారించినప్పుడు అన్నీ తలకిందులుగా మారుతున్నాయి. నా ఎక్స్పీరియన్స్లో ఈ విధంగా జరగడం ఇదే ఫస్ట్ టైం. ఒక డిటెక్టివ్గా నేను చెప్తున్నాను, మోహినిని ఒక సాధారణమైన మనిషిని నేను నమ్మలేకపోతున్నాను. ఇది అన్ని కేసుల కంటే ఎంతో కీలకమైన కేస్. ఇదంతా ఒక మాయాజాలంలా ఉంది. చాలా ఆపండి. నా మోహిని గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తనెవరో మీకు తెలుసా? తను నా ప్రాణం. I see. నా మోహినికి జరగకూడదు ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను. చనిపోయినా మేమిద్దరం ఒక్కటిగానే ఉంటాం. మిస్టర్ రామ్, మీరు మామూలు మనిషిలా మాట్లాడకూడదు. చావు జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వరం. దాని దారిలోనే వదిలేయాలి. నేనిప్పుడు నీతో మాట్లాడుతున్నది వేరే విషయం గురించి. ఈ కేసును విచారించిన తరువాత ఈ కేసులో మీ మోహిని లాంటి వాళ్లను నేను చాలా మందిని కలిశాను. వాళ్లను విచారించగా వాళ్లలో ఒక్కరు కూడా మీ మోహిని లాంటి వాళ్ళు లేరు. అండ్ రామ్, దీని తరువాత విచారించిన కేసులో మీరు కూడా దీంట్లో పాల్గొనాలి. ఓకేనా? ఓకే, ఓకే మిస్టర్ ఎక్స్. యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్నాను, అది మీరే చెప్పేశారు. అలా అయితే రేపు టుమారో మార్నింగ్ 10 o'clock చర్చ్ పక్కనున్న హార్బర్ దగ్గరకు నువ్వు రావాలి. ఓకే? తప్పకుండా. సరిగ్గా 10 గంటలకి నేను అక్కడ ఉంటాను. గుడ్. ఆల్ రైట్ రామ్, గుడ్ నైట్.